హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. అబ్బబ్బబ్బబ్బా, చలి ఎంతగా పెడుతోంది దోస్తులు. మాకైతే ఇంట్లో ఉంటేనే ఎక్కువ చలి పెడుతోంది, బయట కొంచెం వేడిగానే ఉంది. మీ ఊర్లో ఎలా ఉంది దోస్తులు చలి? మీకు ఎక్కువగానే ఉందా? మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 55తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 55లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? దోస్తులు, 1K లైక్స్ ఇవ్వండి దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. సాతి, నా కోడలు అగ్గి చేసుకోవే చాతి. లవ్ యూ అత్తయ్య. లవ్ యూ టు చాతి. ఇవన్నీ వంటలు ఎవరి కోసం చేసినావే? నా కోసమే చేసినావా అని? మనందరి కోసం చేశాను అత్తయ్య. ఈరోజు కార్తీక్ అన్నయ్య కోమలిని తీసుకొని వచ్చాడు కదా, అందుకే చేశాను. గదేస్తే మనకేంది? కాదత్తయ్య, కార్తీక్ అన్నయ్య వాళ్ళ భార్య కడుపుతో ఉంది, ఇప్పుడు 2.5 నెలలు. అయితే మనకేంది? వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండరు కదా అత్తయ్య, ఎక్కడో మహారాష్ట్రలో ఉంటారంట. మరి మనం తనని బాగా చూసుకోవాలి కదా, అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడైనా కనీసం. అవును, చూసుకోవాలి, కరెక్టే. మరి అందుకే అత్తయ్య తన కోసం కొన్ని చేశాను. అంటే అవన్నీ దానికే చేసినావా? తనకంటే తనకే కాదత్తయ్య, మనందరి కోసం కూడా చేశాను. నా బంగారు తల్లి, ఎంత కమ్మగా చేసినవే. ఇక నేను వండుకుంటేనే కొంచెం సేపు. పడుకోండి అత్తయ్య. మరి నాకు కొంచెం రేపటికి ఉంచుతావా అవి సీట్లు? మీకేది ఇష్టమైతే అది చేసి పెడతాను, ఎప్పుడంటే అప్పుడు. ఇప్పుడైతే వెళ్ళి పడుకోండి. సరే నిన్న బంగారు తల్లి, మళ్ళీ రేపు ప్రొద్దున లేచినాకనే నాకు హగ్ ఇవ్వాలి, సరేనా? అలాగే అత్తయ్య, ఇస్తాను. పడుకోండి. ఆగో కోమలి, నువ్వు కడుపుతోటున్నావట కదా, నా కోడలు చెప్తాంది. మంచిగున్నావా? చాలా బాగున్నానంటీ. మీరెలా ఉన్నారు? నేను కూడా మంచిగున్నా. తిన్నావా లేదా నా కోడలు చేసిన సీట్లు? తిన్నా ఆంటీ, చాలా బాగా చేసింది. గవన్నీ నీకోసమే చేసిందట, నా కోసం రేపు ఎత్తదట. మరి నేను ఇప్పుడే తిన్నా, నాకు నిద్ర వస్తుంది, నేను పోయి వండుకుంటా. పడుకోండి ఆంటీ. గుడ్ నైట్. గుడ్ నైట్. కార్తీక్ ఎడు కనబడతలేడు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు, కార్తీక్ ఇంకా రాజ్. దోస్తులు ముచ్చట్లు పెట్టుకుంటాన్రా. సరే సరే. స్వాతి, ఏంటి ఈ మార్పు? అత్తయ్య గురించేనా? అవును, మీ అత్తయ్య ఇలా మారిపోయిందేంటి? నమ్మలేకపోతున్నాను. అందరూ అలాగే అంటున్నారు. ఎందుకలా? ఎందుకలా అంటావేంటి? మీ అత్తయ్య గురించి నీకేం తెలుసు? అసలు నాతో మాట్లాడేదే కాదు, నన్ను సీరియస్గా చూసేది. ఎందుకు? కార్తీక్ని సీరియస్గా చూస్తుంది, ఇంకా కార్తీక్ పెళ్ళాన్ని నన్ను సీరియస్గా చూడదా? అమ్మా, కడుపు చాలా నింపేశావు స్వాతి. ఎంతగా తిన్నానో, అసలు సంతోషంలో మాట్లాడుకుంటూ ఎంత తిన్నానో కూడా తెలీదు. ఏం కాదు కోమలి, కడుపుతో ఉన్నప్పుడు అప్పుడప్పుడు సంతోషంతో ఇలా తినాలి. నాకు నా తల్లి గుర్తొస్తుంది స్వాతి, నిన్ను చూస్తూ ఉంటే. రా కూర్చో కోమలి. ఈ అమ్మాయి పేరేంటి? కోమలి అమ్మ, కార్తీక్ అనే వాళ్ళ భార్య. తెలుసు తెలుసు, కానీ పేరు తెలీదు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? బాగున్నానంటీ, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. ఇప్పుడు ఎన్నో నెల? 3వ నెల నడుస్తోందంటీ. రండి కూర్చోండి. అమ్మ వాళ్ళందరూ బాగున్నారా? అందరూ బాగున్నారంటీ. మరి ఎప్పుడు వస్తారంట? నువ్వు ఒక్కదానివే ఉంటున్నావా? నువ్వు అక్కడికి వెళ్తావా మరి? లేదా ఆంటీ, కార్తీక్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. అమ్మ వాళ్ళనే ఇక్కడికి రమ్మన్నాను. 5వ నెలలో వస్తారంట. నువ్వు మా స్వాతిలానే ఉన్నావుగా. మా స్వాతి అంతే, బావా 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 అని అసలు విడిచిపెట్టడమే లేదు. ప్రేమలో అంతే ఆంటీ, ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేం. నీకోసం సున్నుండలు చేశాను, వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళు. ఎందుకంటే ఇవన్నీ? అసలు మీ అందరి ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను. కార్తీక్ ఎప్పుడు మీ గురించే చెప్తాడంటీ. మీరు తనకి అన్నం తినిపించారంట. భోజనం చేస్తున్న ప్రతిసారి మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు. ఏంటో అమ్మా, నాకు అసలు గుర్తే లేదు వాడికి ఎప్పుడు తినిపించానో ఏంటో. కడుపులో ఉన్నవాడు చల్లగా పుట్టాలి, సంతోషంగా ఉండాలి. మీరు మీ ఆశీర్వాదాలు ఉంటే చాలా ఆంటీ. వాడు నన్ను అమ్మ అని పిలుస్తాడు. కార్తీక్ నా కొడుకైతే నువ్వు నా కోడలివి.
నీకెప్పుడే అవసరం వచ్చినా మేమున్నామని మర్చిపోకు తల్లి. ఎవరికైనా ఏదైనా చెప్పాలని ఇబ్బంది పడితే మా స్వాతికన్నా నాకన్నా ఫోన్ చేసి చెప్పు. మమ్మల్ని వేరెవరో అనుకోకు. ఖచ్చితంగా ఆంటీ, మీరు అసలు ఎంత మంచివారు. కార్తీక్ చెప్తూ ఉంటే నేను ఏంటో అనుకున్నాను. రాజ్ గురించి అంకుల్ గురించి కూడా ఇంతే. నాకే తెలుసుకోవడానికి టైం పట్టింది. ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారా ఆంటీ? నువ్వున్నావుగా, నువ్వు కార్తీక్ ఉన్నారుగా, మీలానే మేము కూడా. ఏమైనా సరితా? వస్తున్నా చిన్నమ్మ. ఏమైనా పావే, నిద్ర వస్తుంది. పోయి వచ్చినాము, ఇంత తిని బుక్కెడంతా వందామంటే మళ్ళేమో గిడ కూసున్నావు. వస్తున్నాను చిన్నమ్మ. ఇగో కార్తీక్ వాళ్ళ భార్య వచ్చింది, మాట్లాడుతున్నా. ఇక పిల్లగాడు కార్తీక్ పిల్లగాని పెళ్ళామా? అవునమ్మమ్మ. ఈ పిల్లని నేను ఎప్పుడు చూడలే. పెళ్ళికి కూడా విలువలే నన్ను పిల్లగాడు. ఎవరికి చెప్పలేదమ్మమ్మ. గుళ్ళో మేమిద్దరమే పెళ్లి చేసుకున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్నారమ్మమ్మ. ప్రేమించినవా? ఇవాళ రేపు పురాణాలకు ఇదే పని, ప్రేమించుడు పెళ్లి చేసుకున్నాడు. అయ్యో, పెద్దలు తల్లిదండ్రులు చూసేదాకా ఆగుతానులేరంటే ఇటు చదువు అయిపోగానే అటు ఏవతిన ఒకదాన్ని పట్టుకొని పెళ్లి చేసుకుంటాన్రు. చిన్నమ్మ, పడుకుందాం పదా. మా పందాం తీయే, ఇప్పటిదాకానేమో పండుకుందామంటే రానేలేవు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు పిల్ల? ఏడ చూసుకున్నారు ఇద్దరు? ఒకటే కుల పొల్ల మీరు? కాదు, వేరు వేరు కులాలు. ఏరేరు కులాలు మాగలుతానే ఇయ్యాల రేపు. ఇక పురాణాలు ప్రేమించుతాండ్రు, మమ్మల్ని ఒప్పుకోకపోతే చచ్చిపోతామంటాండ్రు. ఇక పెద్దలు సత్తరా ఇక చేస్తాండ్రు పెళ్ళి. కులాలు చూస్తలేరు, గోత్రాలు చూస్తలేరు. ఇక పిల్లగాళ్ళ సంతోషమే మన సంతోషం. తిన్నావా అమ్మమ్మ? తిన్ననే పిల్ల, అన్ని నువ్వే చేసినవాటగానే ఇంత కమాయి చేసింది పిల్ల. అవ్వ, దీని వంటలు తినడానికే ఇడికి వచ్చినట్టున్నా నేను. నాకు రాసి పెట్టున్నది దీని వంటలు తినేది. కమ్మ ఉన్నాయే. ఓ పిల్ల, తిన్నావా నువ్వు? కమ్మ లేవా? చాలా బాగున్నాయమ్మమ్మ. మరి ఏడ చూసుకున్నారు మీరిద్దరు? ఏడ పెళ్లి చేసుకున్నారు? గుడిలో చేసుకున్నాం. గుడి లాంటివి కాదు. ఏడ చూసుకున్నారు? గుడిలోనే చూసుకున్నారా? కాలేజ్ చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. కాలేజీలనా? గట్లనా? చదువుకోమని వాళ్ళు పంపుతారు, వీళ్ళేమో గిట్లాంటి కథలు చేస్తాండ్రు. ఆ పిల్ల కాలేజ్ అంటే చదువుకోవడానికా ప్రేమించుకోవడానికా? నువ్వా చిన్నమ్మ, పండుకుందాం, నిద్ర వస్తుంది నాకు కూడా. అవునే, నాకు కూడా నిద్ర వచ్చి పాడైతుంది. పందాంప. ఓ పిల్ల, మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడతాను తినితోటి. అలాగే అమ్మమ్మ, పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్, గుడ్ నైట్. గివే చెప్పుకున్నారు కావచ్చు, గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అనుకుంటా ప్రేమించుకుంటా. నడివే. ఇక ఫస్ట్ సైట్లోనేనా మీది లవ్ ఎట్ ఫస్ట్ సైటు? చిన్నమ్మ. అయ్యా తననే, ఇప్పటిదాకా రమ్మంటేనేమో రాకపోతివి. నాకేమో నిద్ర అయిమునుగది, ఒక్కదానికి నిద్ర పట్టది. తనపా. స్వాతి, భలే టైంపాస్ అవుతుంది కదూ నీకు ఈ అమ్మమ్మతోని. చాలా అంటే చాలా జోక్గా మాట్లాడుతుంది అమ్మమ్మ. కోమలి, నువ్వేది మనసులో పెట్టుకోకు. చాచా, నేనేం పెట్టుకోను. ఆ ఏజ్ వాళ్ళు అలాగే మాట్లాడతారు. మా అమ్మమ్మ కూడా అంతే. కానీ మా అమ్మమ్మ చనిపోయింది. అయ్యో, నాకు ఇక్కడే ఉండాలనిపిస్తోంది స్వాతి. ఎంత బాగుందో ఇక్కడ. అందరూ మాట్లాడుతున్నారు, అసలు టైమే తెలియట్లేదు. నిద్ర వస్తుందా కోమలి? పడుకుంటావా? లేదు, కాసేపు మాట్లాడుకుందాం. కార్తీక్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారుగా, ఇంకాసేపు అయితే వెళ్దామంటాడు. ఇప్పటికీ చాలా లేట్ అయింది. అలా వెనక్కొరుగు, అలా పడుకొని మాట్లాడదు గాని. లేదు స్వాతి, ఇప్పుడే తిన్నాగా, కూర్చుంటాను. మరి టాబ్లెట్స్ ఇంటికి వెళ్ళాక వేసుకుంటాను. ఆ ఆంటీ అయితే నీతో బాగా మాట్లాడుతోంది, అదొకటి చాలు. తనొక్కతే కొంచెం వేరుగా ఉండే, తనని కూడా మార్చేశావు నువ్వు. గ్రేట్ స్వాతి. నాదేముంది కోమలి, మొదటిసారి నేను నిన్ను కలిసినప్పుడు నువ్వెంత భయపడుతూ ఉన్నావో ఇక్కడ. నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు కోమలి. లైఫ్లో మర్చిపోలేను నువ్వు చేసిన హెల్ప్. నేనేం చేశాను? ఫోన్ ఎలా వాడాలో చెప్పానంతే. చాలా చేసావు కోమలి. ఆ రోజు నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోయేసరికి నా వల్లే ఇలా జరిగిందేమోనని చాలా టెన్షన్ పడ్డాను. అప్పుడు రాజు ఏమైనా అన్నాడా నిన్ను? నన్నేమనలేదు, టెన్షన్ పడ్డాడంతే. అసలు రాజు నువ్వు కలవడానికి ఎన్నేళ్ళు పడుతుందో అనుకున్నాం. రాజు నాకు తెలుసు, చాలా మంచివాడు. నువ్వు మంచిదానివి. కానీ రాజ్కి చదువుకున్న వాళ్ళంటేనే ఇష్టం. నువ్వు అసలు చదువుకోలేదని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడనని చాలా టెన్షన్ పడ్డాం. అసలు రాజ్కి తెలుసా స్వాతి నీకు చదువు రాదని ఇంతకుముందు?
లేదు కోమలి, పెళ్ళయ్యాకే తెలిసింది. ఎలా నెగ్గుకొచ్చావో స్వాతి. మొత్తానికి రాజ్ మనసులో స్థానం సంపాదించావు. నేను నీకు కంగ్రాట్స్ చెప్పాలి, రాజ్ మనసు గెలుచుకున్నందుకు. థ్యాంక్ యూ కోమలి. మరి ఇద్దరు బాగానే ఉంటున్నారు కదా? ఉమ్, అప్పుడు పరిస్థితి వేరు కోమలి. ఇప్పుడు మొత్తం మారిపోయింది. బావ కోసం నేను చచ్చిపోతాను. బావకి కూడా నేనంటే ప్రాణం. ఒకరిని విడిచిపెట్టి ఇంకొకరం ఉండలేకపోతున్నాం. ఎప్పటికీ కలిసి మెలిసి అలాగే ఉండండి స్వాతి. ఎవరి మధ్యలోనైనా చిన్న చిన్న గొడవలు సహజం. అది తల్లి కూతుర్ల మధ్య కావచ్చు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు, అది ఎవరైనా కావచ్చు. ఏ ఇద్దరి మధ్యలోనైనా భిన్నాభిప్రాయాలు రావచ్చు. దాన్ని అలాగే పట్టించకూడదు, విడిచిపెట్టేసేయాలి. సాధ్యమైనంత వరకు గొడవలు రాకుండా చూసుకోవాలి. వస్తే వాటిని పెద్దగా చేసుకోవద్దు, ఎక్కడికక్కడే విడిచిపెట్టేసేయాలి. తప్పు ఎవరిదైనా సరే తలంచి క్షమాపణ చెప్పాలి. అలా చేస్తేనే బంధం బలపడుతుంది. తప్పు ఎదుటి వాళ్ళదైనా మనం క్షమాపణలు చెప్పినప్పుడే మన చేయి పైనదవుతుంది. అర్థమవుతోందా? చాలా బాగా చెప్పావు కోమలి. రాజ్ అయితే చాలా మంచివాడు. ఒక్కటి ఏంటంటే కొంచెం మొండివాడు. అది మాత్రం తెలుసు నాకు. మొండి వాళ్ళు చిన్నపిల్లలానే ఉంటారు. మనం ఎంత వద్దంటే ఇంకా మొండికేస్తారు. వాళ్ళని ప్రేమగా మార్చుకోవాలి. కార్తీక్ ముందు అలాగే ఉండేవాడు మేము ప్రేమించుకునే రోజుల్లో. తర్వాత ఏమైందో ఏంటో మొత్తం మారిపోయాడు. తన మొండితనం నాకొచ్చింది ఇప్పుడు. అసలు ఏది అనడు, గొడవకి కాలే దించడు. నేనెప్పుడైనా కోపంతో ఎంత గొడవ పడినా స్మైల్ ఇస్తాడంతే. అసలు మాకు గొడవలే కావనుకో. ఇలా ఉంటే ఎలారా బాబు, అప్పుడప్పుడు కాస్త గొడవలు అయితేనే కదా మనం ఇంకా దగ్గర అవుతామని చెప్తాను. నీకు దగ్గర కావాలంతేగా, నేను దగ్గర అవుతాను రా అంటాడు. మేము మొదట్లోనే చాలా గొడవ పడ్డాం కోమలి. ఇప్పుడు మా మధ్య ప్రేమ తప్ప ఇంకేదీ లేదు. గొడవలన్నీ అయిపోయాయి అన్నమాట. కడుపు నిండా తిన్నానురా. కోమలి పేరు చెప్పేసుకొని నేనే ఎక్కువ తిన్నట్టున్నాను. ఏంట్రా ఆ మాటలు? ఇదేమైనా పరాయి వాళ్ళిల్లా? అప్పుడప్పుడు ఇలా సండేస్ తీసుకొని రారా. చెల్లెమ్మకి కొంచెం లోన్లీనెస్ పోతుంది, స్వాతితో కొంచెం రిలాక్స్ అవుతుంది. పాపం వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు. ఎక్కడ్రా, వీక్ డేస్లో ఆఫీస్, వీకెండ్స్లో రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. తనకు కూడా అంతే. మధ్యలో ఎప్పుడైనా లీవ్ తీసుకొని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళురా. నువ్వెళ్ళు కావాలంటే ఆఫీస్కి. అంతే పని చేయాలి. తనకి ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోతే ఇక్కడ దించేసి వెళ్తే అయిపోతుంది. రే, నేనైతే పడుకుంటున్నాను రా, నాకు నిద్ర వచ్చేస్తుంది. పడుకోండి అంకుల్. పడుకోండి డాడ్, మీరెందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు ఇక్కడ ఉండండి రా కార్తీక్. నైట్ ఏం వెళ్తారు? రేపు మార్నింగ్ లేసి వెళ్ళండి, చాలా లేట్ అయింది. మేము ఏదైనా పక్కూరికి వెళ్తున్నామా? ఇక్కడేగా. ఏం కాదు అంకుల్, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది ఇల్లు. మీరు పడుకోండి. అయితే ఏంట్రా, తను ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. ఉండండి ఇక్కడే. కోమలి టాబ్లెట్స్ వేసుకోవాలి అంకుల్. టాబ్లెట్స్ అక్కడే ఉన్నాయి. ఓ, అయితే ఇక్కడ తెప్పిద్దాం వాచ్మెన్తో. అవి ఏం టాబ్లెట్సో ఏంటో. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళండి. డ్రైవర్ని తీసుకెళ్ళండి లేకపోతే. అంకుల్, అరే, నీకు ఫైల్స్ ఇస్తా అని చెప్పాను కదరా, రా వచ్చి తీసుకెళ్ళు. అబ్బా, డాడ్కి అయితే ఎప్పుడు ఆఫీస్ గోలేనే. హలో మాస్టారు, ముందు తమరు ఇలాగే ఉండేవారు, ఇప్పుడు మారిపోయారు. సరేరా, నేను ఫైల్స్ తెచ్చుకుంటాను, ఇంకా వెళ్తాం. మళ్ళీ నీకు కూడా లేట్ అవుతుందేమో. అరే కార్తీక్, నీకు మాత్రం లేట్ అవ్వదు కదా, నాకు ఒక్కడికే లేట్ అవుతుందా ఇక్కడ? రాస్కెళ్ళాడు. బావా, ఎంతసేపటి నుంచి పిలుస్తున్నానే నిన్ను, అసలు ఇటు వస్తానే లేవు. ఎవరైనా చూస్తారు లే బావా. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? విడిచిపెట్టు, కోమలి వస్తుంది బావా. ఎంత బాగా చేసావే ఫుడ్ అంతా. నీకు నచ్చిందా? అయినా నా స్వాతి బావ కోసం చేయాలి కానీ అందరి కోసం ఎందుకు చేస్తుంది? లే బావా. స్వాతి ఏది చేసినా బావ కోసమే చేయాలి, అర్థమైందా? వంట కూడా చేయొద్దా బావా? నా కోసమే చేయాలి, ఎవరికి కాదు. రేపు ఆఫీస్లో చూద్దాం అంకుల్.
ఓకే బాయ్ రా. గుడ్ నైట్. హ్యాపీ నైట్. చల్. కోమలి వచ్చేసేయ్. మళ్ళీ వీక్ డేలో ఎప్పుడైనా డ్రాప్ చేస్తాలే ఇక్కడ. తనకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు డ్రాప్ చేయన్నయ్య. అలాగే చెల్లమ్మ. ఎక్కడికి వెళ్ళింది తను? వాష్రూమ్కి వెళ్ళింది, వస్తుంది. హ్మ్, ఇంకా జాగ్రత్తగా వెళ్ళండి అయ్యగారు. ఏంటి? చీకటి అయింది కదా బాబు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తున్నాను. అలాగే. తిన్నావా లక్ష్మి? తిన్నాను అయ్యగారు, వెళ్తున్నాను. వెళ్ళు. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదరా? ఎందుకురా? నాకేం అలా అనిపించట్లేదు. తను మారిందా లేదా నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. మారడం ఏంట్రా? ఏమంటున్నావు? అయ్యో నేను నీకు చెప్పలేదు కదరా. ఏంట్రా అసలు? ఏం చెప్పడం ఏంటి? స్వాతి చెప్పలేదా? ఆహా, చెప్పలేదు. ఏమైందిరా? ఏం లేదురా. ఆ లక్ష్మి ఉంది కదా మీ మేడు, ఉమ్, అది ఆ విరాజ్తో అఫేర్ పెట్టుకుంది. వాట్? ఏంట్రా? ఉమ్, విరాజ్ గాడు వాడితోటి అఫేర్ పెట్టుకుంది ఈమె. వాట్తో? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా ఇంట్లో పని మనిషి వాడితోని? కూల్ రా, నాకు ఈరోజు తెలిసింది. నీకెలా తెలిసింది? స్వాతి చెల్లమ్మ చెప్పిందిరా. స్వాతి చెప్పిందా? అంత సీరియస్ అవుతావేంట్రా? ఇప్పుడు అంతా సెటిల్ అయింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తనకి పెళ్ళయింది, లక్ష్మికి 2 పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు మాట్లాడేది ఈ లక్ష్మి గురించేనా? ఈ లక్ష్మియేరా ఇప్పుడు మన ముందటి నుంచి పోయింది కదా, అదే. విరాజ్ కూడా వాడే, మౌనిక కజిన్ కమ్ లవరు, వాడితోటే అఫేర్ పెట్టుకుంది. ఇదంతా తెలిసి నువ్వు ఇలా ఉన్నావేంట్రా? దాన్ని ఇంట్లో నుంచి గెంటేయాలి కదా. చెప్తున్నాను కదరా, అది నాకు ఈరోజే తెలిసింది. తెలిస్తే మరి అది ఇంత ధైర్యంగా ఎలా తిరుగుతోంది నా ఇంట్లో? కూల్ రా, దానికిప్పుడు జ్ఞానోదయం అయిందని చెప్పిందట స్వాతితో. స్వాతి దాన్ని కాపాడదామంటే పోయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విరాజ్ని. ఏం చెప్తున్నావురా నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు? అదేరా, ఆమె జ్ఞానోదయం అయి ఊరుకుందట, మళ్ళీ వెళ్ళననుకుందట. ఛ! వాడు బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడంట తనని రమ్మని, ఈవిడ వెళ్ళనని. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అర్థమవుతుందారా? ఇలాంటి వాటిని నువ్వు అసలు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నావురా? అసలు ఆ లక్ష్మి, ఛీ, తనకు కొంచెమైనా సిగ్గుందారా? హస్బెండ్, 2 పిల్లలు. రే రాజ్, నీకు తెలీదురా, లోకంలో మొత్తం ఇలాగే ఉన్నారు. లోకం మొత్తం వేర్రా, నా ఇంట్లో వేరు. నా ఇంట్లో అలాంటి వాటికి చోటు ఉండదు, అంతే. అది ఇప్పుడు ఏం లేదురా, ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయింది. తిను మారిందని చెప్పింది, వాడిని జైల్లో పెట్టించాను. ఇలా వాడు ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుంటాడో ఏంటో. వీడొక్కడే కాదు, ఇంకా 4 పిలిచాడంట లక్ష్మితో ఎంజాయ్ చేయడానికి. రే చాలరా, నాకేం చెప్పకు. వింటుంటేనే అసహ్యం వేస్తోంది. నువ్వు కూల్గా ఉండరా. అసలు ఇలాంటి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయడం ఏంట్రా? నేను సపోర్ట్ ఎక్కడ చేశానురా? వాడిని జైల్లో వేశానంటుంటే. అంటే నువ్వు లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నావా? నేను సపోర్ట్ చేయడం కాదురా, తనకి హెల్ప్ చేశామంతే స్వాతి నేను. దేనికి హెల్ప్ చేశారు? అలాంటి క్యారెక్టర్స్కి హెల్ప్ చేస్తారా ఎవరైనా? అది కాదురా. ఏది కాదు? అసలు నీకు ఈ విషయం తెలియగానే తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. అలాంటి పని వాళ్ళని మన ఇంట్లో ఉంచుకుంటామా? ఎంత బాగా చదువుకుంది, ఎంత చదివించాను తనని. ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లంలో ఉంటే నేను తనని ఛ! నీకు తెలీదురా, బయట అందరూ అలాగే ఉంటారు. మనం మంచి వాళ్ళం కాబట్టి మన కళ్ళు మంచినే చూడాలనుకుంటాయి, కానీ ఇలాంటివి కూడా ఉంటాయిరా. జస్ట్ షడాప్ రా. ఇంత జరిగినా నువ్వు నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు చూడు. అరే నాకు ఇంతకుముందు తెలీదురా, ఈరోజు తెలిసింది. నాకు తనని మార్చేద్దామనే ఉండే, ఇంకొకరిని పెడదాం అనుకున్నాను. బట్ చెల్లెమ్మ చెప్పేసరికి నేను కన్విన్స్ అయ్యానురా. అలాంటి చీప్ క్యారెక్టర్స్ని ఇంట్లో ఉంచాలని నిన్ను కన్విన్స్ చేసిందా? రే రే. కార్తీక్, వెళ్దామా? వెళ్దాం. చాలా లేట్ అయింది, టాబ్లెట్స్ వేసుకోవాలి. పద. అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య, మేము వెళ్ళొస్తాము. ఓకే చెల్లెమ్మ, టేక్ కేర్. బాయ్ స్వాతి, నువ్వు ఎప్పుడైనా రామా ఇంటికి. రే, టాపిక్ గురించి ఇంకోసారి డిస్కస్ చేయకు. మళ్ళీ రేపు మాట్లాడుకుందాం ఆఫీస్లో. నువ్వు వెళ్ళు. చెప్పింది వినిపించిందా? ఈ టాపిక్ తీయకు మళ్ళీ స్వాతి దగ్గర. రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాం. చెల్లెమ్మ, అన్నయ్య. చాలా లేట్ అయింది, వెళ్ళండి. స్వాతి బాయ్.
కార్తీక్ పద. బాయ్ అన్నయ్య. బాయ్. వెళ్ళురా. బాయ్ చెల్లెమ్మ. బాయ్ అన్నయ్య.